చేసేటువంటి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ రోజు బాధితులుగా ఉన్న మేమందరం కూడా ఎవరైతే అప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు ఉన్నారో, చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టారీతిగా వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని మమ్మల్ని హెరాస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానసికంగా శారీరకంగా కేసుల పరంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళందరి మీద మేము కేసులు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్లు నమోదు అవడం జరిగింది. ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్లు, ఫర్దర్ ఛార్జ్ షీట్లు వేసేటువంటి విధానాల్లో భాగంగా ఖచ్చితంగా చట్టం ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసే తీరుతుంది. ఇంకా అదృష్టం ఏంటంటే సార్, మా ప్రభుత్వం యొక్క మంచితనం, ఇది మంచి ప్రభుత్వం అని మేము ఎందుకు అంటామంటే క్లియర్ గా గత 5 ఏళ్ల పాటు వైసీపీ ఎవరిని అరెస్ట్ చేసినా ఏ స్టేషన్ లో పెట్టేవాళ్ళు, ఎక్కడికి తరలించేవాళ్ళు, ఎక్కడ కొడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తర్వాత ఎప్పుడు తెలిసేది కాదు. ఇవాళ మా వాళ్ళకి పిచ్చితనమో మంచితనమో తెలియదు కానివ్వండి, అసలు అరెస్ట్ చేసేటప్పుడు మీడియాలో వచ్చేస్తుంది. వీళ్ళని ఏమి అవుట్ ఆఫ్ ది లా ఏమి చేయడానికి లేకుండా డైరెక్ట్ జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. కనీసం భయపెట్టే సిచ్యువేషన్ కూడా మా ప్రభుత్వానికి లేదు. వాళ్ళ చట్ట ప్రకారం జైల్లో కూర్చోబెట్టి ప్రజా ఖజానా నుంచి తిండి పెట్టి మరి మేపుతున్నారు జైల్లో పెట్టి. అది సిచ్యువేషన్ ఇవాళ. మా మంచి ప్రభుత్వం ఈ విషయంలో మంచిగా వ్యవహరిస్తోందో లేదంటే వాళ్ళలాగా భయపెట్టడం చేతగాక వ్యవహరిస్తోందో కూడా అర్థం కాని పరిస్థితి అండి. సో అంటే ఆ రకంగా తెలియకుండా ఉండాలనా సార్? తెలియకుండా ఉండాలి అని కాదు, కానీ భయం అనేది రావట్లేదు కదా. వ్యవస్థలో లోపాలు పెరిగిపోయాయి, వ్యక్తుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. ఒక కేసు పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ ఉండాలనా? ఉండట్లేదు సార్. ఇప్పుడు మా వాళ్ళు గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిన వాళ్ళని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిందో అట్లాంటి ఇబ్బందులు ఏవి ఇప్పుడు నేరస్తులను కూడా మా వాళ్ళు చేయలేకపోతున్నారు అంటున్నాను సార్. సో ఆ రకంగా ఉండాలని కోరుతున్నారా అంటున్నాను, భయం చూపించాలని. నేరస్తులు మళ్ళీ ఇంకొకసారి నేరం చేయకుండా ఉండాలి అంటే భయం అనేది కంపల్సరీగా ఉండాలి కదా సార్. ఒక పక్క గతంలో చేసిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నాం అని చెప్తా ఉంటే ఇంకో పక్క మమ్మల్ని పచ్చిబూతులు తిడితే ఇప్పుడు కూడా కామెంట్లు పెడుతున్నారు అంటే భయం లేదు కదా. నోటీసులు ఇష్యూ చేశారు, కోర్టులో కేసులు వాదించుకుంటున్నారు. ఈ ఉన్మాదం ఒక మాత్రం యథావిధిగా రెచ్చిపోతూనే ఉన్నారు. సో ఓకే, మీ మీద కూడా ఇంకా జరుగుతుందా? గతంలో అంటే పోనేమో మాకు మీరు ఇప్పుడు కూడా అవునండి జరుగుతూనే ఉంది. మీ డిబేట్ లో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఇంకొక మాటలు కానివ్వండి, మేము ఏం మాట్లాడినప్పటికీ కూడా మాకు సంబంధించినటువంటి మార్ఫింగ్లు, ట్రోలింగ్లు, బూతులు, బండ బూతులు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు, మాకు పడుతూనే ఉన్నాం మేము. ఫోన్స్ కూడా ఏమన్నా వస్తున్నాయండి వేరే ఎవరన్నా అన్నోన్ పర్సన్స్? ఇప్పుడు ఫోన్లు లేవు సార్. ఆ సెకండ్ ముగిసిపోయింది. ఇప్పుడు అంతా పోస్టుల సెకండ్ స్టార్ట్ అయింది సార్. పోస్టులు ఏంటి? పోస్టులో పంపిస్తున్నారా? తిట్లు సార్, సోషల్ మీడియా పోస్టులు. సోషల్ మీడియా పోస్టులా? కాదండి, మరి దాని మీద కంప్లైంట్లు ఇస్తున్నారా? ఇంతకు ముందు అంటే మిమ్మల్ని పట్టించుకోలేదు అన్నారు, మరి ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చి అరెస్టులు చేయించవచ్చు కదా. ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తా కూర్చుంటే మొత్తం వ్యవస్థ అంతా మా సోషల్ మీడియా పోస్టుల కోసం పనిచేయడం సరిపోద్ది సార్. అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే పూర్తిగా ఒక వ్యవస్థ కంప్లీట్ గా నిరుద్యోగాన్ని పెంచి పోషించి ఆ నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకొని 5 రూపాయల పోస్టులకు ఇస్తూ ఒక ఎంటైర్ ఒక సెక్షన్ మొత్తాన్ని కూడా చెడగొట్టినటువంటి పార్టీ ఏదైనా వైసీపీ పార్టీయే. వాళ్ళకి అదే ఆదాయం కాబట్టి, మమ్మల్ని తిట్టిపోసుకోవడం, ఆడిపోసుకోవడం ఆదాయం కాబట్టి వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు మా మీద పడి. ఇప్పుడు ఏంటి గోరెంట్ల పరిస్థితి ఏంటి? పోలీసులు వెళ్ళారు అంటే ఇంకా తప్పదా సార్? ఇప్పుడు ఆయనకు నోటీస్ ఇష్యూ చేయడానికి మాత్రమే వెళ్ళారు సార్. నోటీసు రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఫర్దర్ స్టెప్ అనేది యాక్షన్ తీసుకుంటారు సార్. నిన్న సేమ్ అదే చెప్పారు కదా, నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారనే కదా. పోసాని గారిని కూడా నోటీస్ తీసుకోలేదు సార్. గంట పాటు వాదోపవాదనలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆయనకి మధ్య జరిగిన తర్వాత మాత్రమే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో నోటీసులు ఇస్తారు, నెక్స్ట్ అరెస్ట్. ఇప్పుడు నోటీసులకి వెళ్ళారు సార్.